షూటింగ్ లొకేషన్ రివర్స్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్లో స్వాగతం. ఇక్కడ మీరు చూడబోయే క్లిప్ ఏదైతే ఉందో అది 'డార్లింగ్' మూవీ నుంచి 'నీవే' అన్న పాట. సో, దాని నుంచి మనం ఒక చిన్న క్లిప్ తీసుకొని అసలు అది ఎక్కడ షూట్ చేశారు అని చెప్పి రివర్స్ ఇంజినీర్ చేసి ఆ లొకేషన్‌ని మనం గూగుల్ స్ట్రీట్ వ్యూలో విజిట్ చేద్దాం. పోతే ఈ పాట స్విట్జర్లాండ్‌లో అట్‌లీస్ట్ 4 కన్ఫర్మ్ లొకేషన్స్‌లో షూట్ చేశారు. ఇంకెక్కువ ఒకటో రెండో లొకేషన్స్ కూడా ఉండొచ్చు. బట్ కన్ఫర్మ్డ్‌గా అయితే 4 డిఫరెంట్ లొకేషన్స్‌లో షూట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మీరిప్పుడు చూడబోయే క్లిప్ ఏదైతే ఉందో అది ఈ లిస్ట్‌లో లొకేషన్ 2 GSTAAD అని ఏదైతే రాసుందో అక్కడ షూట్ చేశారు. పోతే అది జర్మన్ పేరు కాబట్టి దాని ప్రొనౌన్సియేషన్ గ్స్టార్ట్. సో, అక్కడ మొత్తానికి ఈ క్లిప్ షూట్ చేశారు. ఓకే. సో, ఇదిగోండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో, ఈ ఈ మొదటి స్క్రీన్ షాట్ ఇది నేను ఇందాక మీరు చూసిన క్లిప్ నుంచి తీసిందే. దాని తర్వాత ఈ రెండో స్క్రీన్ షాట్ కూడా ఆబ్వియస్‌గా ఇందాక ప్లే అయిన క్లిప్ నుంచే తీశాను. అయితే ఈ ఈ సీక్వెన్స్ అంతా ఇప్పుడు మీరు చూసారంటే ఇది ఎక్కడ షూట్ చేశారు అంటే స్విట్జర్లాండ్‌లో గ్స్టాడ్ అని ఒక చిన్న టౌన్ ఉంది. సో, అక్కడ దాని రైల్వే స్టేషన్ ఉంటుంది. ఆ రైల్వే స్టేషన్‌కి దగ్గర ఒక ఏరియా. సో, అక్కడ మొత్తానికి ఈ సీక్వెన్స్ షూట్ చేశారు. సో, ఇప్పుడిది అసలు మ్యాప్‌లో ఒకసారి చూద్దాం ఎక్కడుందని. సో, స్విట్జర్లాండ్ క్యాపిటల్ బెర్న్ అని ఉంటుంది. సో, అదిగోండి మీరు మ్యాప్‌లో చూస్తున్నట్టు బెర్న్ నుంచి సౌత్ కొద్దిగా వెస్ట్. సో, అక్కడ ఈ గ్స్టాడ్ అన్న టౌన్ ఉంది. సో, ఇదిగోండి గూగుల్ శాటిలైట్ వ్యూలో స్విట్జర్లాండ్‌ని జూమ్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో, బెర్న్ వాళ్ళ క్యాపిటల్. సో, కొద్దిగా సౌత్‌కి వెళ్తే అదిగోండి స్వైసిమన్ అని ఇంకొక చిన్న విలేజ్ అది. తర్వాత ఇంకా కొద్దిగా సౌత్‌కి వెళ్తే మన ఏమంటారు స్టార్ట్ అది ఆ టౌన్ ఇదిగోండి ఇక్కడ వచ్చేసింది. సో, పోతే మన స్టార్ట్ రైల్వే స్టేషన్ ఏరియా దగ్గర ఈ ఈ సీక్వెన్స్ షూట్ చేశారు కాబట్టి రైల్వే స్టేషన్ ఏరియా దగ్గరికి ప్యాన్ చేసుకుంటూ జూమ్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో, అల్టిమేట్ ఇదిగోండి ఇది ఏరియా మొత్తానికి. ఓకే. సో, మొత్తానికి గ్స్టాడ్ రైల్వే స్టేషన్ అండ్ షూటింగ్ లొకేషన్‌ని ఈ ఇమేజ్‌లో కొద్దిగా ప్యాన్ చేసి, జూమ్ చేసి ఈ శాటిలైట్ వ్యూ స్క్రీన్ షాట్ నేను తీశాను. సో, ఇందులో మన బ్లూ కలర్ హైలైట్‌లో ఏదైతే ఉందో అది గ్స్టాడ్ రైల్వే స్టేషన్. అది జర్మన్‌లో దాన్ని గ్స్టాడ్ బాన్‌హాఫ్ అంటారు. బాన్‌హాఫ్ అంటే జర్మన్‌లో రైల్వే స్టేషన్. రైట్. పోతే ఇది ఎక్కడ మనకి షార్ట్‌లో ఏం కనిపించదు. అది జస్ట్ రెఫరెన్స్‌కి ఇచ్చాను అంతే. అంటే దాని దగ్గర ఈ షూటింగ్ లొకేషన్ ఉంది అని చెప్పి. సో, షూటింగ్ లొకేషన్ ఎక్కడుంది అంటే అదిగోండి ఆరెంజ్ కలర్ ఎల్ షేప్డ్ ఒక లైన్ లాగా వచ్చింది కదా! అక్కడ అది మొత్తానికి షూటింగ్ లొకేషన్. ఓకే. సో, యాక్చువల్‌గా ఈ క్లిప్‌లో ఏదైతే మీరు ఇందాక చూసారో అందులో మల్టిపుల్ కెమెరా పొజిషన్స్ ఉన్నాయి. మల్టిపుల్ కెమెరా డైరెక్షన్స్ ఉన్నాయి. తర్వాత ఒక పాయింట్‌లో కెమెరా కాజల్ అగర్వాల్ గారి వైపు క్లోజప్ తీయడానికి దగ్గర మూవ్ అవుతుంది. ఇదంతా ఉంది. ఇది కొంచెం కాంప్లికేటెడ్ సీక్వెన్సే. అయితే నేను దాన్ని అంత కాంప్లికేటెడ్‌గా డీల్ చేయట్లేదు. సింప్లిఫై చేసి 2 డిఫరెంట్ కెమెరా డైరెక్షన్స్ అండ్ 2 డిఫరెంట్ కెమెరా పొజిషన్స్ కిందనే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్రికేసీస్ చాలా ఉన్నాయి. అదంతా డిస్కస్ చేస్తే చాలా లెంగ్తీ అయిపోతుంది. సో, సింప్లిఫైడ్‌గా 2 రెఫరెన్స్ స్క్రీన్ షాట్స్ దీని ముందు చూపించాను. అవే ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఓకే. సో, ఇదిగోండి ఇప్పుడు మన మొదటి స్క్రీన్ షాట్‌కి శాటిలైట్ వ్యూ ఇది. ఇక్కడ మీరు చూస్తుంది. దాని శాటిలైట్ వ్యూ స్క్రీన్ షాట్ ఇది. ఓకే. సో, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే గ్రీన్ కలర్ యారో వచ్చింది. అది కెమెరా డైరెక్షన్ అండ్ కెమెరా పొజిషన్. ఓకే. అయితే ఇప్పుడు కెమెరా చూస్తుంది ఒక ఆరెంజ్ కలర్ పాలిగాన్ వైపు. ఇక్కడ మీరు చూస్తున్నట్టు. ఓకే. తర్వాత ఆపోజిట్ డైరెక్షన్‌లో అంటే కెమెరా చూస్తున్న ఎగ్జాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్‌లో వేరే కలర్ పాలిగాన్స్ ఉన్నాయి. యెల్లో, రెడ్, పింక్ ఈ కలర్ పాలిగాన్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ స్క్రీన్ షాట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి మన ఫోకస్ అంతా ఈ గ్రీన్ యారో చూస్తున్న ఆ ఆరెంజ్ పాలిగాన్ వైపు. దానికి అనుకూలంగా ఇదిగోండి ఫస్ట్ మన రెఫరెన్స్ స్క్రీన్ షాట్ ఇదిగోండి. ప్రభాస్ గారు నడుచుకుంటూ వస్తున్నారు. కెమెరా కాజల్ అగర్వాల్ గారి వెనకాల ఉంది. అటు నుంచి కెమెరా చూస్తున్న డైరెక్షన్‌లో మనకి ఈ ఆరెంజ్ కలర్ హైలైట్‌లో అది ట్రావెల్ ఏజెన్సీ యాక్చువల్‌గా. ట్రావెల్ ఏజెన్సీ ఆఫీస్ బోర్డ్, నేమ్ బోర్డ్ అది.
సో అది ఈ ఆరెంజ్ కలర్ హైలైట్లో నేను మార్క్ చేశాను. సో కెమెరా వీధికి అవతల పక్క నుంచి ఈ ట్రావెల్ ఏజెన్సీ ఆఫీస్ వైపు చూస్తుంది. ప్రభాస్ గారు ఏమో నడుచుకుంటూ వస్తున్నారు. ఓకే. సో ఇప్పుడు రెండో రెఫరెన్స్ స్క్రీన్ షాట్ అంటే సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్కి ఫస్ట్ శాటిలైట్ వ్యూ స్క్రీన్ షాట్ చూద్దాం. ఓకే. సో ఈసారి మీరు అబ్జర్వ్ చేస్తే మన కెమెరా చూస్తున్న డైరెక్షన్ అండ్ పొజిషన్ అదిగోండి గ్రీన్ యారో యాజ్ యూజువల్. పోతే ఇది పోయినసారి మన గ్రీన్ యారో ఆరెంజ్ పాలిగన్ వైపు ఉండింది, అంటే కెమెరా అటు చూస్తుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్లో చూస్తుంది, అందుకని మన కలర్డ్ పాలిగన్స్ వైపు చూస్తుంది చూడండి. ఓకే. సో ఇక్కడ ఈ ఎల్లో కలర్ పాలిగన్ వచ్చేసి ఒక హోటల్ నేమ్ బోర్డ్, తర్వాత రెడ్ కలర్ పాలిగన్ ఏదైతే దాని పక్కన ఉందో అది ఒక ఫౌంటైన్, తర్వాత పింక్ కలర్ పాలిగన్ ఏదైతే ఉందో అది ఒక హెక్సగన్ షేప్లో ఒక వుడెన్ బెంచ్ అది. ఓకేనా. సో ఇది మొత్తానికి దీనికి అనుకూలంగా ఏదైతే మన సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్ ఉందో అది ఇదిగోండి. ఓకే. సో మన రెడ్ కలర్ హైలైట్లో ఫౌంటైన్. ఓకే. తర్వాత దాని ఇమీడియట్గా అటాచ్ అయి ఉన్న ఎల్లో కలర్ హైలైట్ అది ఆ రెస్టారెంట్ పేరు పార్ట్లీ కనిపిస్తుంది మనకి. ఓకే. తర్వాత ఈ పింక్ కలర్ ఒకటి వచ్చింది చూడండి, అది ఏంటో తెలియట్లేదు ఇక్కడ ఈ సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్లో మనకు తెలియట్లేదు. బట్ ఆబ్వియస్గా అది ఆ హెక్సగన్ షేప్ చెక్కతో తయారు చేసిన చైర్ సీటింగ్ అరేంజ్మెంట్ లాంటిది, అది మనం తర్వాత స్ట్రీట్ వ్యూలో మీకు చూపిస్తాను. ఓకే. ఇప్పుడు మన శాటిలైట్ వ్యూలో మార్క్ చేయలేనివి రెండు ఇక్కడ ఉన్నాయి. అది ఒకటి స్ట్రీట్ లైట్, ఎల్లో కలర్ హైలైట్లో స్ట్రీట్ లైట్ వచ్చింది. తర్వాత ఈ గోడ మీద ఒక నేమ్ ప్లేట్ లాంటిది వచ్చింది చూడండి, దాన్ని గ్రీన్ కలర్ హైలైట్తో మార్క్ చేశాను. సో అది యాక్చువల్గా జర్మన్ వర్డ్, అది కపెల్లీ ప్లాట్స్ అంటే చాపెల్ స్క్వేర్ అని. ఓకేనా. అంటే ఎదురుగుండా చాపెల్ ఉంది, అది నేను స్ట్రీట్ వ్యూలో మీకు చూపిస్తాను, అందుకని ఈ ఏరియాని చాపెల్ స్క్వేర్ అంటారు. సో ఇదంతా ఇప్పుడు మనము స్ట్రీట్ వ్యూలో చూద్దాం పదండి. ఓకే. సో మొత్తానికి మన ఐకాన్ని డైరెక్ట్గా షూటింగ్ లొకేషన్లోనే డ్రాప్ చేస్తున్నాను, సో దట్ స్ట్రీట్ వ్యూ యాక్టివేట్ చేయడానికి. ఇదిగోండి. సో ఇక్కడ మీరు చూస్తే కొద్దిగా ముందుకు వెళ్తాను, ఇదిగోండి, ఇంకొంచెం ముందుకు వెళ్తాను, ఇదిగోండి, గుర్తుపట్టారా మన ట్రావెల్ ఏజెన్సీ ఆఫీస్, అదిగోండి నేమ్ బోర్డు. సో ఇదే మొత్తానికి ఆ ఎంట్రన్స్ కానీ ఈ పెద్ద పెద్ద కిటికీలు కానీ అవి మొత్తం మీరు కరెక్ట్గా మ్యాచ్ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ నుంచి మన ప్రభాస్ గారు నడుచుకుంటూ రావడం, ఇదిగోండి ఇంకొంచెం దగ్గర నుంచి కూడా మీకు చూపిస్తున్నాను, అదిగోండి మన చాపెల్ అక్కడ చూసారుగా అది. ఓకే. సో ఈ చాపెల్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మన వీధికి అవతల పక్క వెళ్దాం, అదిగోండి ఇది యాక్చువల్గా ఒక బ్యాంక్ ఇది. ఓకే. సో అయితే ఇక్కడ మీరు ఇంకొంచెం దగ్గరికి వెళ్తే ఇగోండి మన ఫౌంటైన్ వచ్చేసింది, ఆ వెనకాల రియాల్తో అన్న రెస్టారెంట్, అది ఇటాలియన్ పేరు. తర్వాత ఇదిగోండి మన స్ట్రీట్ లైట్, తర్వాత ఈ హెక్సగన్ షేప్లో అది సీటింగ్ అరేంజ్మెంట్ చెప్పాను, కాజల్ అగర్వాల్ గారు దాని మీద ఎక్కడో కూర్చున్నారు మొత్తానికి. మన ప్రభాస్ గారేమో అటు నుంచి ఇలా నడుచుకుంటూ ఇటు క్రాస్ అయ్యి వెళ్ళి మళ్ళీ అటు నుంచి తిరిగి వచ్చినట్టు చూపించారు మొత్తానికి. రైట్. సో ఆ తర్వాత అదిగోండి ఆ నేమ్ ప్లేట్, అదే కపెల్లీ ప్లాట్స్, అది అంటే కొంచెం చూడడం కష్టంగానే ఉంది, బట్ మీరు నన్ను నమ్మాల్సిందే. సో అది కపెల్లీ ప్లాట్స్ ఇవ్వండి, ఎందుకంటే ఇది ఎదురుగుండా కపెల్లీ ఉంది. కపెల్లీ అంటే జర్మన్లో చాపెల్. సో ఒక సీక్వెన్స్ బ్యాంక్ నుంచి ట్రావెల్ ఏజెన్సీ వైపు కెమెరా చూడడం జరిగింది, ఇంకో సీక్వెన్స్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్, అంటే మన ట్రావెల్ ఏజెన్సీ నుంచి కాజల్ అగర్వాల్ గారు ఇటు కూర్చున్నారు బ్యాంక్ దగ్గర, ఆ డైరెక్షన్లో కెమెరా చూస్తుంది. ఓకే. సో ఇదిగోండి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న స్క్రీన్ షాట్ ఇందాక మనం స్ట్రీట్ వ్యూ నుంచి చూసి బయటకు వచ్చామా, దాందే, అక్కడ నేను తీసిందే. ఓకే. సో మన ఎల్లో కలర్ హైలైట్లో ఆ ట్రావెల్ ఏజెన్సీ ఆఫీస్ ఆ నేమ్ బోర్డు. ఓకే. ఇది ట్రావెల్ ఏజెన్సీ ఆఫీస్ బిల్డింగ్ ఇది. అయితే దాని నేమ్ బోర్డు మనకి క్లియర్ కట్గా ఆరెంజ్ హైలైట్లో నేను మార్క్ చేశాను, అది మనకి కనిపిస్తుంది. సో ఇంకో యాంగిల్ నుంచి కూడా మనం అదే డెడ్ ఆపోజిట్ యాంగిల్ నుంచి కూడా మనం చూసాం, అది ఇదిగోండి అదే స్క్రీన్ షాట్ ఇది. రైట్. సో మొత్తానికి మన ఇది మన సాంగ్ వ్యూ ఫస్ట్ సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్, అదే ప్రభాస్ గారు నడుచుకుంటూ వస్తుంది, అక్కడ మన ఆరెంజ్ కలర్ హైలైట్లో ట్రావెల్ ఏజెన్సీ నేమ్ ప్లేట్ని నేను అక్కడ హైలైట్ చేశాను. సో మన స్ట్రీట్ వ్యూ అండ్ సాంగ్ వ్యూ 100% మ్యాచ్. ఇప్పుడు నెక్స్ట్ మన స్ట్రీట్ వ్యూ స్క్రీన్ షాట్. ఓకే. అయితే ఇక్కడ అన్ఫార్చునేట్లీ మన ఏమంటారు దాన్ని, స్ట్రీట్ వ్యూలో రెస్ట్రిక్షన్స్ ఉండబట్టి ఇది బెస్ట్ పాసిబుల్ స్ట్రీట్ వ్యూ స్క్రీన్ షాట్ నేను తీయడం కుదిరింది. అంటే ఎక్కడ అన్ని ఎలిమెంట్స్ నేను మ్యాచ్ చేయడానికి ఏదైతే ప్రయత్నించానో అది. ఓకే. సో అయితే ఇదిగోండి మన ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్లో ఎల్లో కలర్ హైలైట్లో రియాల్తో ఆ ఇటాలియన్ రెస్టారెంట్ పేరు, దాని నేమ్ బోర్డ్ అక్కడ కనిపిస్తుంది. దాని ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్న రెడ్ కలర్ హైలైట్లో ఫౌంటైన్. ఓకే.
దాని తర్వాత దాని లెఫ్ట్లో ఉన్న పింక్ కలర్ హైలైట్లో ఆ హెక్సగన్, ఆ వుడెన్ సీటింగ్ అరేంజ్మెంట్ హెక్సగన్ షేప్ది, రైట్. దాని లెఫ్ట్లో ఉన్న నిలువుగా ఏదైతే మన ఎల్లో కలర్ హైలైట్ ఉందో అది స్ట్రీట్ ల్యాంప్. దాని లెఫ్ట్లో ఏదైతే గోడ మీద నేమ్ ప్లేట్ వచ్చిందో గ్రీన్ కలర్ హైలైట్లో మార్క్ చేసాను చూడండి, అది మన కపెల్లి ప్లాట్స్ ఆ నేమ్ ప్లేట్. ఓకే, సో ఇది ఇప్పుడు మీరు మన సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్తో మ్యాచ్ చేస్తే, రైట్. సో రెడ్ కలర్ హైలైట్లో ఫౌంటైన్ 100% మ్యాచ్. దానికి ఇమీడియట్గా పక్కన ఉన్న ఎల్లో కలర్ చిన్న హైలైట్ ఏదైతే ఉందో అది రియాల్తో, ఆ ఇటాలియన్ రెస్టారెంట్ ఆ నేమ్ బోర్డ్. ఓకే, అంటే ఇక్కడ సాంగ్ వ్యూలో క్లియర్ కట్గా కనిపించట్లేదు అనుకోండి, బట్ మనం మన స్ట్రీట్ వ్యూలో పక్కగా అది చూసాము, రైట్. తర్వాత ఈ బాటమ్ రైట్లో ఏదైతే పింక్ కలర్ హైలైట్ వచ్చిందో అది ఏంటో ఇక్కడ సాంగ్ వ్యూలో తెలియట్లేదు, బట్ మనం అక్కడ స్ట్రీట్ వ్యూలో చూసాము. అది ఆ హెక్సగన్ షేప్లో ఉన్న ఆ సీటింగ్ అరేంజ్మెంట్ చెక్కతో తయారు చేసింది. తర్వాత ఈ నిలువుగా ఉన్న ఎల్లో కలర్ హైలైట్లో అదిగోండి స్ట్రీట్ ల్యాంప్ అది వచ్చేసింది, అది మనం స్ట్రీట్ వ్యూలో చూసాము, 100% మ్యాచ్. లాస్ట్లో ఈ గోడ మీద ఉన్న నేమ్ ప్లేట్ అదే కపెల్లి ప్లాట్స్, అది అంటే అంత క్లారిటీగా అక్కడ స్ట్రీట్ వ్యూలో కనిపించలేదు అనుకోండి, బట్ మనకి అది కన్ఫర్మ్డ్. సో 100% మ్యాచ్. ఓకే, సో మా టీంలో మూవీ ఫ్యాన్స్ ఎలాగో ఉన్నామో, మరి ఆడియన్స్లో కూడా మీరంతా కూడా మూవీ ఫ్యాన్సే. అయితే ఇప్పుడు యాక్చువల్గా మా టీంలో డిస్కషన్స్ నడుస్తాయి, నెక్స్ట్ పాట ఏది టేకప్ చేద్దాం, లవ్కేమ్ది కంప్లీట్ చేసాం కదా అని చెప్పేసి అనుకుంటుంటే అంతలోపు ఇదిగోండి మొదటిసారి ఒక కామెంట్ వచ్చింది. అంటే మా ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మొదటిసారి ఒక కామెంట్ వచ్చింది, అందులో డైరెక్ట్గా రిక్వెస్ట్ చేశారు, మరి ఈ డార్లింగ్ మూవీలో మీరు ఈ పాట లొకేషన్స్ ఐడెంటిఫై చేసి చెప్పండి అని చెప్పేసి. వై నాట్? సో అంటే మాకంటే ఎక్కువ ఎంతూజియాజం చూపించిన ఒక ఇంకో ఫ్యాన్ రిక్వెస్ట్ని మేము ఎలా కాదంటాం. అందుకని అర్జెంటుగా మా పైప్ లైన్ని పక్కన పెట్టేసి ఈ పాట టేకప్ చేసి దాన్ని అర్జెంటుగా అంటే ఒక క్లిప్ రివర్స్ ఇంజర్ చేసి మొత్తానికి ఇదిగోండి ఇప్పుడు మీకు చూపించడం జరిగింది. సో ఇలానే మీకు నచ్చిన పాటలు అవి అంటే ఇండియన్ మూవీస్లో ఉన్న పాటలు అయితే సరే, అంటే ఏ భాష అయినా ఓకే, హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, వాట్ ఎవర్, రైట్. సో ఈ పాటలు ఎక్కడ షూట్ చేశారు, మరి ఆ లొకేషన్స్ని ఏమన్నా రివర్స్ ఇంజనీర్ చేసి అవి మనం గూగుల్ స్ట్రీట్ వ్యూలో విజిట్ చేయడం కుదురుతుందా అన్న మీకేమన్నా ఇలాంటి ఫేవరెట్ పాటలు ఉన్నాయి, తెలుసుకోవాల్సిన ఆ క్యూరియాసిటీ మీకు ఉంది ఆ పాట గురించి, ఆ లొకేషన్స్ ఎక్కడ అని చెప్పి అనుకుంటే ఇలానే మీరు కామెంట్ చేసి మాకు చెప్పండి. మేము మ్యాక్సిమం ప్రయత్నం చేసి వాటి గురించి మీకు రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఆ లొకేషన్స్ని మీకు తీసుకొచ్చి ఆ డీటెయిల్స్ మీకు ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే, సో మొత్తానికి మీకు ఈ షార్ట్ వీడియో నచ్చిన పక్షంలో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత మీరు మా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాగైతే ఈ షార్ట్ వీడియోలో ఈ డార్లింగ్ మూవీ దానిలో నుంచి నీవే అన్న పాట ఒక చిన్న క్లిప్ తీసుకుని మనం లొకేషన్స్ని రివర్స్ ఇంజనీర్ చేసి ఆ గూగుల్ స్ట్రీట్ వ్యూలో చూడడం జరిగిందో, సో ఇలానే వేరే మూవీస్వి కూడా మా దగ్గర షార్ట్ వీడియోస్ ఉన్నాయి. సో నచ్చిన పక్షంలో అంటే కాన్సెప్ట్ నచ్చిన పక్షంలో మీరు ఆ క్లిప్స్ కూడా మీరు ఆ షార్ట్ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. సో ఓవరాల్గా ఈ సాంగ్ లొకేషన్ రివర్స్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఏ మూవీలో ఏ పాట అయినా సరే ఆ లొకేషన్స్ ఎక్కడున్నాయి ఏంటి వెతికి పట్టి, అంటే రివర్స్ ఇంజనీర్ చేసి వెతికి పట్టి వాటిని స్ట్రీట్ వ్యూలో విజిట్ చేయడం. సో ఇదే ఈ ప్రాజెక్ట్ గమ్యం. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.